పల్లి మండలం కేస్పల్లి గ్రామంలో శ్రీ మల్లన్న దేవాలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జాతర మహోత్సవం 3 రోజుల అన్నప్రసాదం ఉంటుందన్నారు యాదవ సంఘం సభ్యులు. ఇక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి మల్లన్న ఆశీస్సులు ఉండాలని శ్రీ మల్లన్న దేవుణ్ణి పూజించారు. ఇక ఎమ్మెల్యే భూపతిరెడ్డి మల్లన్న గుడికి సీసీ రోడ్ లైటింగ్ మంజూరు చేయాలని యాదవ సంఘం సభ్యులు కోరారు. సంఘం తరఫున కేస్పల్లి గ్రామంలో మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించినాము. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ హాజరైనరు. భక్తి శ్రద్ధలతో దేవుని దర్శనం చేసుకొని పోయినరు. ఇక్కడ అన్నసత్రం నిర్వహించడము మరియు మా 32 మంది యాదవ సంఘ సభ్యులమందరం కలిసి సమన్వయంతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా కుల సభ్యులు అందరూ మంచిగా ఘనంగా సహకరించారు. ఈరోజు దేవుడు కళ్యాణము, నాగెల్లి, అగ్గిగుండము అన్నీ సకలంగా అన్నీ మంచిగా జరిగినాయి. ఎటువంటి అవాంతర్యాలు లేవు. మల్లన్న స్వామి గుడి నిర్మించుకున్నాము. ఇక్కడ మాకు సీసీ రోడ్ కానీ ధర్మశాల కానీ లేవు. ప్రభుత్వం తరఫున మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందని యాదవ అందరం కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి రోడ్డు, లైట్లు, ధర్మశాల కట్టించాలని గవర్నమెంట్ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీ మల్లన్న గుడి కేస్పల్లి గంగారెడ్డి ఎలా అయిందో కేస్పల్లి మల్లన్న అలా కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు నిధులు మంజూరు చేపించగలరని మేము కోరుకుంటున్నాము. మా మల్లన్న ఆశీస్సులు మన భూపతిరెడ్డి గారికి ఎల్లవేళలా ఉంటాయి. మరోసారి కూడా గెలుస్తారని, గెలిపించాలని ఆ మల్లన్నను వేడుకుంటున్నాం.